తెలుగుదేశం పార్టీ జనసేన తొలి జాబితా క్వశ్చన్ మార్క్ ప్రకటించనున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు వచ్చే వారంలో కొలిక్కి ఆ పార్టీకి ఆసక్తి ఉన్న సీట్లు కాకుండా మిగిలిన వాటికి అభ్యర్థుల ఎంపిక. ఎంత జాగ్రత్తగా పబ్లిక్ని మోసం చేస్తారు, ఎంత జాగ్రత్తగా తమ వాళ్ళని కాపాడుకొస్తారన్న సాక్ష్యం ఇది. భారతీయ జనతా పార్టీ అసలు పొత్తే ఖరారు కాకుండా వాళ్ళకి నచ్చే సీట్లు పక్కన తీసి వీళ్ళు పొత్తుది అనౌన్స్ చేయడం ఏంది? అంతకంటే మోసం ఇంకేమైనా ఉంటుందా? వాళ్ళకి నచ్చే సీట్లు ఎవడిచ్చాడు? ఆడేమన్నా లిస్ట్ ఇచ్చాడా? ఆడే లిస్టు ఇవ్వకుండా వాళ్ళకి నచ్చే సీట్లు కాకుండా మిగతాయి అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి సీట్లు వాళ్ళకి నచ్చవనినా ఎవడు జడ్జిమెంట్ ఇచ్చేసాడు? ఇది ఈనాడు ఇచ్చేస్తాడు జడ్జిమెంట్ అంతే. ఎందుకు? చంద్రబాబు గారు చేసేది ఏదైనా సరే శృంగారం, ఎదురోళ్ళు ఏం చేసినా వ్యభిచారం అన్నటువంటి. ఓ పక్కన బీజేపీతో పొత్తు కోసం వెళ్ళి మాట్లాడొచ్చి ఆ పొత్తు కంటే ముందు ఈ సీట్లు అనౌన్స్ చేయడం వెనకాల అసలు గేమ్ ఉంది. ఇచ్చేసాం కాబట్టి రేపు పొద్దున బీజేపీ ఈ సీట్లు అడగద్దని చెప్పడం బీజేపీని. అంటే బీజేపీతో పొత్తు కావాలి, బీజేపీ వల్ల ఓటు కావాలి, బీజేపీ వల్ల పోల్ మేనేజ్మెంట్ కావాలి. కానీ బీజేపీని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. అది కోరే సెట్లను ఈలోపు వీళ్ళు అనౌన్స్ చేసేస్తారనమాట. కానీ అలా కాదు, అవి పక్కన పెట్టి అని కవర్ చేసేస్తుంది అనమాట ఈనాడు. ఇది వాళ్ళ 60 సీట్లు. ఇందులో విచిత్రం ఏంటంటే 50 తెలుగుదేశం, 10 జనసేన ఉంటాయట. అంతవరకు బాగానే ఉంది. ఎన్ని సీట్లలో జనసేన పోటీ చేస్తుంది, ఎన్ని సీట్లలో తెలుగుదేశం పోటీ చేస్తుంది అన్నది చెప్తారా లేదా అదే వెయిట్ చేస్తున్నారు అక్కడ. జనసేనకు సంబంధించిన కానీ కాపులకు కానీ అక్కడ ఈ చివరి దాకా సాగదీస్తే ప్రాబ్లం వస్తుందని ముందు ఇప్పుడు కొన్ని అనౌన్స్ చేసేసాం, మిగతా తర్వాత అనౌన్స్ చేసేస్తాం. అంటే ఏంటి? ఎంత అనే సంఖ్యను వెల్లడించనీయకుండా ఇప్పుడు 20 25 ఇస్తే కనుక కాపుల్లో కోపం వస్తుంది కాబట్టి ఆ ముక్క చెప్పకుండా అబేబే దశల వారీకి జరుగుతుంది. ఎందుకు? పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఎన్ని ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, లేకపోతే వీళ్ళిద్దరి మధ్యన కాంప్రమైజ్ అయిపోయింది. కానీ కాపులకు ఆ కాంప్రమైజేషన్ అన్నటువంటిది నచ్చదు కాబట్టి ముందు కొన్ని సీట్లు అనౌన్స్ చేసేస్తారు. కాబట్టి పొత్తు అయిపోయిందిరా అనేటువంటిది ఒకటి. అంటే మన మెదళ్లలో మనకే తెలియకుండా వాళ్ళకు అనుగుణంగా ట్యూన్ చేసేటటువంటి ఒక స్ట్రాటజిక్ గేమ్. చాలా అద్భుతమైనటువంటి ఆటగాడు చంద్రబాబు గారు. సరే, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆ ఆటలో ఆరితేరుతున్నారు. ఇళ్ల పట్టాల లబ్ధిదారులకి